పెంచావు నన్నే కవితలు తలిపి, శోధిస్తున్నాను నీకే మనసును తెరిచి. దొరసాని ముట్టుకుంటావా? దొరా దొరా తప్పైంది దొరా, పొలగా తప్పైంది దొరా, మన్నించు దొరా, వాంచం దొరా, పొలగా తప్పైంది దొరా. ఏమైంది బిడ్డ? ఏం లేనా, నేను మళ్ళీ వచ్చి తింటా. పానం మంచిగా లేదా బిడ్డ? అట్లేం లేదు నాన్న, జర తలనొప్పి. బయట బాగా ఉరుముతుంది. చంద్రుని పిలవనా? వద్దు నాన్న. అయితే నిండా కప్పుకుని పడుకో. ఇవి ఎక్కడిది? నాన్న అది వదిన వచ్చినప్పుడు తెచ్చింది. అట్లనా? సరే పడుకో బిడ్డ.
ఆ పిల్లగాడు ఎవరు? ఏలోనని సున్నాలెత్తాడు వాళ్ళ కొడుకు. కుక్కలు మరుగుతాన్నాయి, పోలీసులు బాగా తిరుగుతాండ్రు. రేపు పొద్దుగాల నేనే దొరతో మాట్లాడతా, మీరు నడువుండన్నా. దొరతోని ఆలోచించి మాట్లాడు. వింటే విన్నడు, లేదంటే మళ్ళోసారి వచ్చి మాట్లాడతాం. దొరకు ఎదురు తిరిగితే బతకలే మూకో. దొరలు పుట్టినప్పుడే భూములన్నీ భుజానేసుకొని పుట్టిరా, అందరు జాగలని ముడ్డి కింద వేసుకొని కూర్చుండు. తాతల కాంచెలు ఇదే షాకిరైపోయా. ఎవడు ఎదురు తిరగకపోతే కూటికి లేక చెప్తాం. నువ్వు మమ్మల్ని లాగేం చేసేటట్టే ఉన్నావు. సంఘ పనులు కలిసినామని ఎరకైతే పోలీసు వాళ్ళకి పట్టించి మన అందరి ప్రాణాలు తీపిస్తాడు. ఎంత చెప్పినా ఇంటలేవిగా నువ్వే విచారించుకో. ఆ భూమి మా తాతల్ది, ఇక ఆ భూమిని విడిచిపెట్టుల్లి. అరే భూషుడికే ఏం మాట్లాడుతున్నావు? దొర ముందటనే మాట్లాడతావురా? మీ తాతల దగ్గర నుంచి దొర భూమి మీద బతుకుతాండ్రు, మళ్ళా ఉల్టా. రమయ్య, అట్లుండు. మనకి పొట్టకు తిప్పలేతట్టున్నది. నా కాకుండా ఇంకెవరు చెప్తాడు? నేను కాకుండా ఇంకెవరు ఇషారిస్తారు? వారి అది దున్నుకోపో, ఆ భూమి నీదేపో. పెళ్ళాం పిల్లలతో నువ్వు మంచిగా బతుకుండేది నాకు కావాలి. పో, బతుకోపో. ఇక ఆ భూములు విడిచిపెట్టినా దొర? ఇప్పుడే సిద్ధరి రమ్మని మాత్రం చెప్తా దొర. దొరసాని, చిన్న దొర మీకోసం కొత్త బట్టలు సొమ్ములు చెప్పించి సిద్ధంతో పంపిండు. సద్దుల పండుగ కదా, తల కోసుకోండి. ఈ బట్టలు కట్టుకొని గాజులు వేసుకుందరు. దసరా కోసం అన్ని ముందే చెప్పెట్టిన దొర. ఈసారి పండుగ జర జోరుదారుగానే అయ్యేటట్టున్నది. చిన్న దొరసాని గాలికని అట్లా తోట దిక్కు పోదామంటుంది దొర. ఏంద్రా, ఊళ్ళో ఆడవాళ్ళంతా బతుకమ్మలు పట్టుకుని బయటకు వచ్చిండు దొర. అందరు సూపు దొరసాని మీదనే ఉంటుంది. వద్దోరా.
ఎంత మంచిగా ఉన్నది. ఇంత ఆనందంగా ఎప్పుడు లేను. ఈడ అడ్డంగా గోడలు లేవు కదా. రాత్రిపూట కెళ్ళి ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియదు. ఇవాళ ఇంకా అద్భుతంగా ఉన్నది. కిల్లాలో మీరున్నారు కదా. మీకేమిష్టం? అది నువ్వు రోజు కిటికీ దగ్గరకు వచ్చి నా కోసం ఎదురు చూస్తావు కదా, అది ఇష్టం. మరి నీకు? నాకు మీరు కిటికీ తీసి నన్నే చూస్తుంటారు కదా, అదే ఇష్టం. నీ పేరు? రాజు. రాజు. మీరు దొరసాని? కాదు, దేవకి. కాదు, మీరు నా దొరసాని. మా నాన్న నన్ను హైదరాబాద్లో మా అన్నయ్య దగ్గర ఉంచాలనుకుంటాడు. నేను పోనీయా కదా. అప్పుడు కార్కు రాలడ్డం పెట్టి ఆపిన కదా, మళ్ళా ఆపుతా. మీరు పోగొట్టుకున్న ఎర్రగుడ్డ నా దగ్గరనే ఉన్నది. ఎర్రా? బంతి పూలలో పోగొట్టుకున్నారు కదా. అది ఎర్రగుడ్డ కాదు, మా అమ్మ జ్ఞాపకం. ఆమె వాడిన దస్తి. అయ్యో, మీది మీకు ఇచ్చేస్తా. వద్దులే.